ఇవాళ మనం చిన్న చరిత్రలో శివాజీ మహారాజు జన్మ కథను గురించి తెలుసుకుందాం. శివాజీ మహారాజు 1630 ఫిబ్రవరి 19న శివనేరికోటలో జన్మించారు. ఆయన తల్లి జిజియాబాయి గొప్ప ఆశయాన్ని కలిగి ఉండేవారు. ఆమె భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన కుమారుడు ప్రజలకు విముక్తిని తీసుకురావాలని కోరుకున్నారు. శివాజీ పుట్టినప్పుడు గ్రామస్తులు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. శివాజీ పుట్టకముందే మహర్షులు, పండితులు ఆ బాలుడు భవిష్యత్తులో గొప్ప వ్యక్తి అవుతాడని చెప్పారు. అప్పుడు డెక్కన్ ప్రాంతంలో రాజకీయంగా అశాంతిగా ఉండేది. బీజాపూర్, అహ్మదానగర్, గోల్కొండ అనే సుల్తానేట్లు మరియు మొఘళ్ల మధ్య పోటీలు జరిగేవి. చిన్న చిన్న రాజులు స్వయపాలన కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో శివాజీ తండ్రి షాజీ ధైర్యంగా, న్యాయంగా పాలించారు. జిజియాబాయి తన కుమారుడికి ధైర్యం, ధర్మం, ప్రజల పట్ల ప్రేమ వంటి విలువలను నేర్పారు. చిన్నప్పటి నుంచి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని అర్థం చేసుకున్నారు. అలాగే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపించసాగాయి. ఈ విధంగా శివాజీ మహారాజు పుట్టుక ప్రజలందరికీ ఆశాజ్యోతిగా మారింది. ఇది ఈ వీరుని అవతరణ. ఇలాంటి ఎన్నో మంచి కథల కోసం చిన్న చరిత్రను సబ్స్క్రైబ్ చేసుకోండి.